అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఉదయకాల సమయందు అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 12వ వచనము, యెహోవా మాత్రమే వాని నడిపించునని వ్రాయబడి ఉందండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉందంటే ఇజ్రాయేలు గురించి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అనేక శ్రమలను అనుభవించారండి. వారు బానిసలుగా ఉన్నారు, ఐగుప్తులకి బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే ఏంటండి? బంధింపబడినటువంటి వారు. వారికి విడుదల లేనటువంటి జీవితం జీవిస్తున్నారు. వారికి స్వేచ్ఛ లేదండి. అక్కడ వారు ఎంతో బందీఖానాలో ఉన్నారు. కానీ వారి జీవితంలో వారు ఒక్కసారిగా ఎప్పుడు కూడా వారు ఏం చేసేవాళ్ళంటే, అంత బందీలుగా ఉన్నప్పటికీ కూడా యెహోవా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. దేవుణ్ణి మాత్రమే వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఆయన నిన్న నేడు యుగయుగములు మారినటువంటి గొప్ప దేవుడని వారు గుర్తెరిగారండి. గుర్తెరిగి వారు ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు. దేవునికి ఎప్పుడు వీరు బాధను చెప్పుకునేవాళ్ళండి. అంత శ్రమలో ఉండి అంత బందీగానలో ఉన్నప్పటికీ కూడా వారి బాధను ఎప్పుడు దేవునికి చెప్పుకునేవాళ్ళు. వారు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారండి. నాకు మా పితరుల దేవుడు అందరికీ బాధలు ఉన్నప్పుడు ఏం గుర్తొస్తాయో తెలుసా అండి? బంధువులు గుర్తొస్తారు. ఆడవాళ్ళకైతే తల్లిళ్ళు గుర్తొస్తుంది, కుటుంబస్తులు గుర్తొస్తారు, అన్నదమ్ములు గుర్తు రావచ్చు. కానీ వీరికి మాత్రము వారెవ్వరిని కూడా వారు అనుకోవట్లేదు. మాకు దూరంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని విడిపిస్తారేమని ఏ ఆలోచనలు వారికి లేవు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే మాత్రమే మేము విడుదల పొందుతామని వారు ప్రార్థన చేసేవారండి. దేవుని మీద, వారి పితరుల దేవుని మీద వారు నిన్న నేడు మారినటువంటి గొప్ప దేవుడు ఆయనే. ఆయన మాత్రమే విడిపించగలిగినటువంటి సమర్థుడైన దేవుడని వారు ప్రార్థన చేసుకునే వాళ్ళండి. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? ఇజ్రాయేల్ అంత శ్రమలో ఉన్నప్పటికీ వారు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదండి. దేవునికి మొర్ర పెట్టారు. కాబట్టి ఆ మొర దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషేని ఆ ఇజ్రాయేల్ కొరకు ఐగుప్తు దేశానికి పంపించాడండి. చూసారా? మరి వారిని విడిపించడానికి మోషేని పంపించాడు. మరి ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ విషయానికి నీ జవాబు రావాలంటే యెహోవా మాత్రమే. నువ్వు అనుకున్న మార్గం నడవాలన్నా కూడా దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే నీకు ఏ విషయంలో నీకు సమాధానం కావాలన్నా, ఏ విషయంలో నువ్వు నడవాలనుకున్నా, నీ పిల్లల విషయంలో ఎటువైపుగా వారిని ప్రయాణం నీ జీవితాన్ని కొనసాగించాలన్నా కూడా ఎవరి వైపు నువ్వు ప్రయాణం చేయాలా? యెహోవా మాత్రమే మనల్ని నడిపించే దేవుడని గుర్తుపెట్టుకోవాలండి. మరి ఇశ్రాయేలు వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి వాళ్ళు మొరపెట్టారు. మరి నీ జీవితంలో దేవుని మీద ఆనుకొని దేవుని వైపు నువ్వు చూసి మొరపెట్టినట్లయితే దేవుడు కూడా, నువ్వు దేవుని వైపు నడిచినట్లయితే ఆయన ఏం చేస్తాడు? నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో సుమా, ఇక్కడి నుంచి దేవుని మీద, దేవునితో మాత్రమే నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు నడిపిస్తారు ఇక నీ జీవితంలో? నువ్వు ఆయన మీద అనుకున్నట్లయితే, ఆయనకు మొర్రపెట్టినట్లయితే, ఆయన యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే ఇక నీ జీవితం అంతా క్షేమంగా ఉంటుందండి. ఇజ్రాయేల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించినటువంటి దేవుడు నిన్ను ప్రతి సమస్య నుంచి విడిపించి నీవు అనుకున్న మార్గం వరకు ఆయన నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అనుకుంటున్నావేమో, ఆయన చేయి పట్టి నిన్ను నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడండి. కాబట్టి యెహోవా మాత్రమే వారిని నడిపించిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.